నమస్తే అన్న, అందరికీ నమస్కారం. టీడీపీకి సంబంధించి రాజ్యసభకు సంబంధించి ముగ్గురు పేర్లను అయితే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటు ఆశించిన కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి గారికి నిరాశ ఎదురయ్యింది. సీఎం చంద్రబాబు గారు ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీష్ బాబు జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. సామాజిక సమీకరణాల వల్ల సీటు కేటాయించలేకపోయినా పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ భవిష్యత్తులో రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయనకు భరోసా ఇచ్చినట్టు సమాచారం. అలాగే దీనిపైన తాజాగా రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి గారు స్పందించడం జరిగిందనమాట. రాజ్యసభ సీటు రాకపోవడం చాలా బాధ అనిపించిందని చెప్పేసి, రాజ్యసభ సీటు ఇస్తామని హామీని నెరవేర్చకపోవడం బాధగా ఉందని టీడీపీ నేత రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి వాపోయారు. 13 ఏళ్లుగా టీడీపీకి అండగా నిలుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశా. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులు కార్యకర్తలకు తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. కార్యకర్తలు, ప్రజలు, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తానని చెప్పి ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం జరిగింది. ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న కార్యకర్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.